Hi, good morning, VS. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. శ్రీ మహాలక్ష్మిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించాలి. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? హౌ టు హ్యాండిల్ ద బ్యాడ్ సిచ్యువేషన్స్. మన అందరికీ కూడా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఒక రోజు ఒకనొక టైం ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంటాయి. కానీ దాని నుంచి బయటపడలేక చాలా ప్రాబ్లమ్స్ పెడుతూ అనేకమైనటువంటి జీవితాన్ని బలి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి కండిషన్లో ఏం చేయాలంటే ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఒక టెంపుల్ దగ్గర నీకు ఇష్టమైన గాడ్ దగ్గరికి వెళ్ళండి. లేదు నీకు ఇష్టమైనటువంటి ఒక ఇంట్లో ప్రశాంతమైన ప్లేస్ లేదా వృక్షాలు ఒక మంచి చెట్లు ఉండే ప్రశాంతమైన పార్క్కి వెళ్ళండి. డూ మెడిటేషన్. ప్రశాంతమైనగా మెడిటేషన్ చేయండి. ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసి దాంతోపాటు ఆలోచన రహితమైన స్థితిని కూడా పొందండి. అలా చేసుకున్న తర్వాత మైండ్ ఒక స్టేబిలిటీకి వస్తుంది. ఆ తర్వాత ఒక పెన్ను పేపర్ పెట్టుకొని నీ ప్రాబ్లమ్స్ ఏంటి లిస్ట్ ఆఫ్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 2 ఇమీడియట్గా చేసే స్టెప్ ఏంటి, కొద్దిగా టైం తీసుకొని స్టెప్ ఏంటి, ఇలా కేటగరైజ్ ద ప్రాబ్లం. ఎనీ ప్రాబ్లం యూ హ్యావ్ ద సొల్యూషన్ లెస్ ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి ఇలాంటి ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ కాల్ మీ. మై నేమ్ ఇస్ శేషు. మై సెల్ నంబర్ ఇస్ 9848730826. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రాబ్లం అయినా ఇది చేసుకోవడానికి మీరు ఆల్రెడీ ఆ ప్రాబ్లం పోతున్నట్టుగా కూడా సెల్ఫ్ హిప్నాటిజంలో ఏర్పరచు. మైండ్ షుడ్ బి ఇన్ ద పాజిటివ్. పెసిమిస్ట్ ఎప్పుడైనా నెగిటివిటీ ఉంటుంది, ఆప్టిమిస్ట్ మాత్రం ఎప్పుడైనా పాజిటివిటీ ఉంటుంది. నీవు ఆప్టిమిజాన్ని డెవలప్ చేసుకోండి. డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఏదైనా ప్రాబ్లంలో నుంచి బయటపడుతుంది. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా సరే మీకు అర్థమవుతుంది. ఊరికే దాన్ని వదిలినా కూడా కొంతకాలం అయిన తర్వాత సర్ప్లస్ అవుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది నేనైనా ఆ బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది అనిపిస్తుంది. ఇలా మీకు ఎంతోమందికి ఎన్నో సందర్భాలు వచ్చి ఉంటాయి. కాబట్టి అది ఎప్పుడు పర్మనెంట్ కాదు బ్యాడ్ సిచ్యువేషన్. కాబట్టి దాన్ని మీరు హ్యాండిల్ కూడా చేయొచ్చు ప్రాపర్ వేలో, భయపడకుండా. దానికి డిప్రెషన్ కొంతమంది ధైర్యంగా ఎదుర్కొంటారు, కొంతమంది బలహీనులై వీక్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మీరు స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోండి. ఎలాంటి కండిషన్లో అయినా నేను పైకి రాగలనని మోటివేషన్ ఇవ్వండి. ఆ పర్టికులర్ టైంలో మాత్రం డూ మెడిటేషన్. దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. ఫర్ మోర్ థింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్.